హాట్‌స్టార్ నుండి జియో హాట్‌స్టార్‌గా పునర్నిర్మితమై ఎప్పటికప్పుడు ప్రేక్షకులకు తిరుగులేని బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్‌ని అందిస్తోంది. రీసెంట్‌గా ఈ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ 'దేవిక అండ్ డానీ' అనే వెబ్ సిరీస్‌ని జూన్ 6 నుండి అందిస్తోంది. ఈ వెబ్ సిరీస్‌లో రీతూ వర్మ, సూర్య వశిష్ఠ, శివ కందుకూరి, సుబ్బరాజు ప్రధాన పాత్రలో నటిస్తుండగా కోవై సరళ, సోనియా సింగ్, గోకరాజు రమణ తదితరులు ఇతర కీలక పాత్రలో నటించారు. బి కిషోర్ డైరెక్షన్ లో సుధాకర్ చాగంటి దీన్ని నిర్మించారు. జూన్ 6 నుండి ఈ సిరీస్ జియో హాట్‌స్టార్ లో స్ట్రీమ్ అవ్వబోతోంది. చాలా హ్యాపీగా ఉంది. దేవిక అండ్ డానీ సిరీస్ ఇట్స్ 7 ఎపిసోడ్స్. ఇట్స్ కేమ్ అవుట్ అండ్ రియల్లీ వెరీ వెల్. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఫస్ట్ జియో హాట్‌స్టార్ వాళ్ళ టీమ్ చాలా బాగా చేశారు అండ్ వాళ్ళు బాగా కోఆర్డినేట్ చేశారు, బాగా సపోర్ట్ చేశారు మంచి క్వాలిటీ అవుట్పుట్ ప్రోడక్ట్ని మనం తీసుకురావడానికి. సో బాగా తీసాం, మంచి క్వాలిటీ వచ్చింది. ప్లీజ్ డూ వాచ్ ఆన్ జియో హాట్‌స్టార్ ఆన్ June 6th దేవిక అండ్ డానీ. మీ టైం అయితే ఖచ్చితంగా వేస్ట్ అవ్వదు. చూసిన ప్రతి ఒక్కళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇట్స్ వెరీ గుడ్ ఫీల్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. అండ్ దీంట్లో ఆల్ ఎమోషన్స్ ఉంటాయి, లైక్ ఎంటర్టైన్మెంట్, థ్రిల్లింగ్, ఎవ్రీథింగ్, ఆల్ అన్ని ఎమోషన్స్ అన్నీ మిక్స్ అయి ఉంటాయి. ఇట్స్ ఆల్ గుడ్, కేమ్ అవుట్ వన్. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్స్ టు నందిని పులి. her contribution is very good on production side and everything, editing lo gaani annitlo kuda she did very good from Jio Hotstar team. Vallanta team back untaru but it's good, baa chesaru. And I would like to thank Deepak Raj. Ayana icharu, ayana story concept everything, dialogues everything ayana rasicharu. So దాంతో స్టార్ట్ అయిన జర్నీ తర్వాత మా కిషోర్ గారు వచ్చి దీన్ని చాలా అద్భుతంగా డైరెక్షన్ చేసి బాగా చేసి చాలా బాగుంది. అండ్ మై వెంకటసి దిలీప్ ఈజ్ అ ఫ్యాంటాస్టిక్ విజువల్స్ అండి, హీ హాజ్ వెరీ గుడ్ సెన్స్ ఆన్ విజువల్ సైడ్. అండ్ మై సురేష్ ఈజ్ బ్యాక్ ఆన్ మీ ఇన్ ఎవ్రీ టైమ్ ఎవ్రీ డే. సో ఇట్ డిడ్ వెరీ గుడ్. రామాంజనేయులు గారు, సో ఆల్ ద టెక్నీషియన్స్ అందరూ చాలా బాగా చేశారండి. శ్రీకారం తర్వాత ఈ వెబ్ సిరీస్ చేయడం చాలా హ్యాపీగా ఉందండి. చాలా టైం తర్వాత మళ్ళీ నేను మీ దగ్గరకు వచ్చాను. దేవిక అండ్ డానీ వెబ్ సిరీస్ ఆల్రెడీ టీజర్ చూశారు, ట్రైలర్ చూశారు. ఇందాక మన మీడియా వాళ్ళు కూడా ఫస్ట్ 2 ఎపిసోడ్లు చూశారు. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనేసి నేను అనుకుంటున్నాను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక రైటర్ దగ్గర నుంచి, దీపక్ అనే అతని దగ్గర నుంచి వన్స్ అక్కడి నుంచి స్టార్ట్ అయింది మాకు ఈ దేవిక అండ్ డానీ. దాని దగ్గర నుంచి మా రీతు వర్మ గారు కావచ్చు, మా శివ కందుకూరి గారు కావచ్చు, సూర్య గారు కావచ్చు, ఈ విధంగా మెయిన్ లీడ్స్ ఇంతకుముందు ఒక 6 years బ్యాక్ చేసినటువంటి మన కోవై సరళ గారు దాని తర్వాత కమెడియన్ కాకుండా ఒక ఎమోషనల్ క్యారెక్టర్గా దీంట్లో చేశారు. అదేవిధంగా సుబ్బరాజు గారు కావచ్చు, షణ్ముఖ్ గారు కావచ్చు, మౌనిక కావచ్చు. సో సారీ, చాలా కొంతమంది నేమ్స్ మర్చిపోతున్నాను. ఇలా చాలామంది కూడా యాక్ట్ చేశారు. ఐ హోప్ మీ అందరికి నచ్చుద్ది, ఒకసారి చూడండి. ఇంకా టెక్నీషియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తే ఊహలు గుసగుసలాడే, జోచితానంద, నేనే రాజు నేనే మంత్రి, ఇలాగ చాలా మూవీస్ చేశారు మా డిఓపి. సో ఇలా పెద్ద డిఓపి మా వెబ్ సిరీస్ చేశారు. క్వాలిటీ వైజ్ కూడా మీకు తెలుస్తుంది ఇప్పటికే నాకు తెలిసి. దీని తర్వాత జై క్రిష్ అనేసి ఇంతకుముందు రాజా గారు, రాణివారు, అశోక్ వనంలో అర్జున్ కళ్యాణం, రీసెంట్గా మా నాన్న సూపర్ హీరో చేసినటువంటి మ్యూజిక్ డైరెక్టర్ దీనికి చేశాడు. సో మ్యూజిక్ కూడా చాలా బాగా వచ్చింది. కార్తిక్ అని ఎడిటర్ బాగా చేశాడు. రామాంజనేయులు ఆ డైరెక్టర్ మాకు చాలా బాగా సపోర్ట్ చేశారు. సో ఇలాగ ప్రతి డిపార్ట్మెంట్ లిరిసిస్ట్ డాక్టర్ రామ్ గారు రాలేదు, ఐ హోప్ ఓకే రాలేదు. సో ఆయన కూడా బాగా చేశారు. అంటే చిన్న లిరిక్స్ అంతా అక్కడక్కడ ఉన్న చోట అంతా మంచిగా ఉన్నాయి. సో ఇంకా ఫైనల్గా మా ప్రొడ్యూసర్ దగ్గరకు వస్తే, సో happy that I'm a part of this project. Normally నేను ఏ షూట్స్కి వెళ్ళినా మోస్ట్లీ ఐల్ బీ డూయింగ్ సీన్స్ విత్ ద మేల్ యాక్టర్స్, బట్ ఈ సెట్లో ఫర్ ద ఫస్ట్ టైమ్ ఐ సా సో మెనీ ఫీమేల్ యాక్టర్స్ ఇన్ ద సేమ్ సెట్, ఇన్ ద సేమ్ సీన్. ఇట్ ఫెల్ సో గుడ్. అండ్ Ritu did a great job. She was the character that comes from a village, like typical village girl. I loved her character and I loved my character so much because it's someone who'll say, okay, నువ్వు ఇది చేయొచ్చు, నువ్వు ఇది చేయకూడదు అని డైరెక్ట్గా చెప్పకుండా, ఓకే యూ కెన్ బీ దిస్ పర్సన్ అని. ఐ రియలీ లైక్ మై క్యారెక్టర్. అండ్ థ్యాంక్స్ ఫర్ ద ప్రొడ్యూసర్ గారు, everyone, and DOP garu, thanks for making me look so beautiful. Thank you. So web series అనేసరికి మనకి డే ఇన్ అండ్ డే అవుట్ అన్నీ కాకపోయినా బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ హ్యావ్ బికమ్ an expression of free speech అండి. సో బికాజ్ మనకి ఆ సెన్సార్ లిమిటేషన్స్ లేదు, లేకపోతే రన్ టైం లిమిటేషన్ లేదు, కాబట్టి మనకు అప్పుడప్పుడు అవసరం ఉన్నదానికంటే ఎక్కువ
వైలెన్స్ కానివ్వండి, లేకపోతే హేట్ స్పీచ్ కానివ్వండి, లేకపోతే యునో దీస్ కైండ్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ ప్రొజెక్టెడ్ మోర్ ఆన్ ద స్క్రీన్. అండ్ జనరల్గా మనం వెబ్ సిరీస్ అనేసరికి యూనో ద పాయింట్ ఆఫ్ డిస్కషన్ ఇస్ అది ఎంత వల్గర్గా ఉంది లేకపోతే ఎలా ఉంది అనే దాని మీద ఫస్ట్ మనం మాట్లాడుతున్నాము. యూనో ఇన్ దట్ కైండ్ ఆఫ్ ఎన్ ఏజ్ టు కైండ్ ఆఫ్ యాక్సెప్ట్ అ స్క్రిప్ట్ లైక్ దేవికా అండ్ డానీ విచ్ ఇస్ సో క్లీన్, ఫుల్ ఆఫ్ బ్యూటిఫుల్ వాల్యూస్, ఇలాంటి ఒక స్క్రిప్ట్ యాక్సెప్ట్ చేసినందుకు ఫస్ట్ హార్టియస్ట్ కంగ్రాచులేషన్స్ టు జియో హాట్స్టార్. It shows that you didn't go behind what sells, but you went behind good content and most importantly good values. So super congratulations to Jio Hotstar for that. And alage ma producer Sudhakar gariki hearty congratulations for accepting such a script and delivering it with such fine values. ఏ ఒక్క ఫ్రేమ్ కూడా ఒక ఫీచర్ ఫిల్మ్కి తగ్గినట్టు అనిపించలేదు. అండ్ ఆ ప్రొడక్షన్ వాల్యూ స్టార్ట్ నుంచి ఎండ్ వరకు క్యారీ చేసినందుకు హ్యూజ్ కంగ్రాచులేషన్స్ అండ్ సూపర్ గ్రేట్ఫుల్ టు సుధాకర్ గారు ఫర్ మేకింగ్ మీ అ పార్ట్ ఆఫ్ సచ్ అ బ్యూటిఫుల్ వెబ్ సిరీస్. అండ్ ఈ వెబ్ సిరీస్లో ఐ ప్లే అ క్యారెక్టర్ కాల్డ్ సుబ్బు అండి. మీరు చూసిన ఫస్ట్ 2 ఎపిసోడ్స్లో లేదు, బట్ ఇట్ స్టార్ట్స్ అవుట్ లేటర్. అండ్ దేవికా అండ్ డానీ అనే వెబ్ సిరీస్లో దేవికా జర్నీలో యాడ్ అవుతున్న ప్రతి ఒక్క క్యారెక్టర్ స్టార్ట్ నుంచి ఎండ్ వరకు దే హ్యావ్ దట్ సిగ్నిఫికెన్స్ అండ్ దే హ్యావ్ దట్ travel. So this is Surya. I just want to talk a little bit about the series. So దేవికా అండ్ డానీ అనే సిరీస్ ఉంది కదండి, మనకి నార్మల్గా ఊర్లో ఒక అమ్మాయిలు ఉంటారు, వీళ్ళందరూ ఉంటారు, వాళ్ళు ఇంటి దాటి బయటికి వెళ్ళడం కానీ వాళ్ళు ఏం చేస్తున్నా చాలా కండిషన్ అయి ఉంటారు అనమాట. సో ఈ సిరీస్లో అలాంటి అమ్మాయిలు బయటికి వెళ్తే ఎలా ఉంటారు అండ్ హౌ కెన్ దే ట్రాన్స్ఫార్మ్ దెల్సెల్స్, వాళ్ళ లైఫ్ ఎలా మారుతుంది అనేది చాలా బాగా చూపిస్తారు అనమాట. ఐ థింక్ అందరికీ దీని నుంచి ఒక ఇన్స్పిరేషన్ కూడా దొరుకుతుంది. అండ్ దేవిక ఆ పాత్లో వెళ్తుంటే డానీ కానీ సుబ్బు కానీ క్యారెక్టర్స్ అందరూ తన ఫేట్ని ఎలా మారుస్తారనేదే ఈ సిరీస్లో మనం చూపిస్తాం అనమాట. సో ఐ హోప్ యూ ఆల్ రియలీ విల్ ఎంజాయ్ ద సిరీస్. నేను అందరి సిరీస్ గురించి చెప్తున్నారు, నేను మా కాస్ట్ అండ్ క్రూ గురించి కొద్దిగా చెప్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ సుధాకర్ గారండి, మన లైఫ్లో చాలామంది కలుస్తూ ఉంటాం, బట్ చాలా అరుదుగా ఉంటారు కదా. కొంతమంది చూస్తే ఈయన చాలా మంచోళ్ళు, లైక్ చాలా మంచిగా ఉన్నారని. అలాంటి మనిషి మా సుధాకర్ గారు. హీస్ ఎ ప్యూర్ జెంటిల్మెన్. సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఐ రియలీ అప్రిషియేట్ యూ టేకింగ్ మీ ఇన్ దిస్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ నెక్స్ట్ మా డైరెక్టర్ గారండి. సో స్టార్టింగ్లో చాలా రిజిడ్గా ఉండేవాళ్ళు, బట్ వెళ్ళే కొద్దిగా ఒక చిన్న పిల్లోడ్లా మారిపోయి మాతో సీన్స్ డిస్కస్ చేయడం కానీ మా ఒక ఫ్యామిలీ మెంబర్లాగా ఆల్మోస్ట్ అయిపోయారు. కిషోర్ గారు, ఐ ఆల్వేస్ రిమెంబర్ వాట్ ఎవర్ యూ హ్యావ్ బీన్ విత్ మీ. ఇట్ వాజ్ లైక్ రియలీ గుడ్ సార్. థ్యాంక్ యూ సో మచ్, అప్రిషియేటెడ్. అండ్ మా డిఓపి గారు దిలీప్ గారు, సార్ మీ ఫ్రేమింగ్ అండ్ మీ లైటింగ్ ఎక్స్ట్రాడినరీ సార్. ఎవ్రీ టైమ్ మీరు ఫ్రేమ్ పెట్టినప్పుడల్లా వీ ఎంజాయ్డ్ ఆల్ ఆఫ్ దోస్ ఫ్రేమ్స్ సో మచ్. ఐ లవ్డ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నందిని గారు అని ఒకరు ఉన్నారండి. సో షీ హ్యాస్ బీన్ వర్కింగ్ బిహైండ్ ద సీన్స్. మొత్తం అంతా స్క్రిప్ట్ కానీ ఎడిటింగ్ కానీ. నందిని గారు, యూ హ్యావ్ డన్ సచ్ ఎ గుడ్ జాబ్. అండ్ I hope you've enjoyed whatever you've seen so far. వెబ్ సిరీస్ చేద్దామని చాలా టైం నుంచి ఉండేది, బట్ ఏదైనా అవుట్ ఆఫ్ బాక్స్ వస్తే చేద్దామని అనుకున్నాను నేను. అండ్ లక్కీలీ ఇలాంటి ఒక ఆనెస్ట్ కథ నాకు దొరకడం నా అదృష్టం. I would like to start off by thanking our producer Sudhakar garu. Firstly, ilanti oka kathani produce chesinanduku. He is one of the most nicest and respectful people I worked with, and manchi stories ni produce cheyali ane intention tho he started his production house Joy Films. అండ్ ఇంకా ఎన్నో ఇలాంటి సిరీస్ అండ్ ఫిల్మ్స్ ప్రొడ్యూస్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ విల్ బీ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్. ఐ వుడ్ లైక్ టు స్టార్ట్ ఆఫ్ విత్ అవర్ టెక్నికల్ క్రూ. మా డైరెక్టర్ కిషోర్ చాలా టాలెంటెడ్ డైరెక్టర్, చాలా ఫోకస్, చాలా క్లారిటీ ఉన్న డైరెక్టర్. సెట్లో కూడా సరదాగా ఉంటారు. హీ హ్యాస్ అ గ్రేట్ సెన్స్ ఆఫ్ హ్యూమర్, సో నవ్వించుతూ ఉంటారు. సో హీస్ ఫన్ టు బీ అరౌండ్. అండ్ his next feature film script is brilliant, so I wish him all the very best for that. మా డిఓపి వెంకట్ దిలీప్ గారు, సెట్లో మేము చెప్తూ ఉంటాము హీస్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అని. వన్ ఆఫ్ ద బెస్ట్ డిఓపీస్ ఐ వర్క్డ్ విత్, ఐ కెన్ సే. ఫ్రేమింగ్ గురించి, కలర్ టోన్స్ గురించి చాలా పర్టిక్యులర్ ఉండేవారు. అండ్ ఇప్పుడు ఎపిసోడ్స్ చూసిన తర్వాత నాకు తెలుస్తుంది వై హీ యూస్ టు బీ సో పర్టిక్యులర్ అని. సో థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ కాంట్రిబ్యూషన్ అండి.